వెళ్తే మనకు తెలీదా? కైసర్ అగస్తస్ ఏం చేశాడు, కైసర్ తిబేరియస్ ఏం చేశాడు, వాళ్ళు ఏ విధంగా జనాభా లెక్కల కోసం అందరినీ వెళ్ళమని చెప్పారు. దిస్ ఇస్ ఆల్ రికార్డెడ్, ట్రాక్డ్. సో ఆ రోజు ఉన్నటువంటి హిస్టోరియన్స్, జోసిఫస్ కావచ్చు, ప్లైనీ కావచ్చు, టాసిటస్ కావచ్చు, వాళ్ళు రాసినటువంటి లేఖలు ఈ రోజుకు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ ఉన్న కారణం చేత మనం బైబిల్ నమ్మక్కర్లేదు. బైబిల్కే అవన్నీ తర్వాత వచ్చి మళ్ళా లైన్ అవ్వాలి. ఎందుకంటే బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హిస్టారికల్ బుక్. అందులో చరిత్ర చాలా స్పష్టంగా రాశారు. గలతీ ద్వీపం ఈ రోజుకుందా? ఉంది. స్మిర్నా ఉందా? స్మిర్నా అంటే ఈరోజు ఉన్న సిరియాలో ఉన్న ఇజ్మీర్ అనే సిటీ. ప్రతి సిటీ ఈరోజు మనం కొన్ని మునిగిపోయాయి, కానీ మెజారిటీ ఆఫ్ ప్లేసెస్ ఈ రోజుకు ఉన్నాయి. అంతటా పౌలు ఇటలీను పటాలమునకు వెళ్ళను. ఇటలీ కనిపిస్తుందా ఈరోజు? లేదా. ఆయన అరియోపెగస్ అనేటటువంటి ఉందా? లేదా. ఈ రోజుకు ఉంది. సో బిబ్లికల్ డేటా, బైబిల్కి ఉన్నటువంటి డేటా ఒకవేళ తీసి దానికి ఉన్న ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఒక తక్కెడలో ఒక పక్క పెడితే రెండో పక్క వీళ్ళ పుస్తకాలు అన్నీ కలిపి తర్వాత ముస్లింల పుస్తకాలు అన్నీ కలిపి ఆ తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ కలిపి బౌద్ధం తప్ప, బౌద్ధానికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇవి పెడితే ఇలా ఉండేది ఒక ఇంచు కూడా పైకి లేదు. ఎందుకంటే ఏం లేదు ఇక్కడ, ఏమీ లేదు ఇక్కడ అంతా ఉంది. సో మీరు అరిస్టాటిల్ నమ్ముతారు, అరిస్టాటిల్కి ఎవిడెన్స్ లేదు. మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ నమ్ముతారు, అలెగ్జాండర్ గ్రేట్ ఎవిడెన్స్ లేదు. యేసు ప్రభుకు ఎవిడెన్స్ ఉంది. అరిస్టాటిల్ పంపగా వచ్చిన దాన్ని ఏమంటారు, గ్రీక్ ప్రపంచాన్ని జయించాలనుకున్నటువంటి ఈ అలెగ్జాండర్ ది గ్రేట్, వారి పిల్లల ఒకడైనటువంటి ఈ శంగులు కాదు, క్షమించండి, వాళ్ళలో ఒకడైనటువంటి అశోకుడు కదా, ఆయన ఇంట్లో గ్రీక్ మాట్లాడాడు. మరి అందుకనే గ్రీక్లో శిలాఫలకాలు కనిపిస్తాయి మనకు భారతదేశంలో. అలాంటిది సంస్కృతంలో కనిపించాలిగా. ఒక్కట్లేదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఒక్కటి కూడా లేదు. మరి ఏదో చూపించండి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఎక్కడుందో. సో ఇదంతా కూడా ఆయాసం, అంతే. ఆయాసం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, అక్కడ ఏమీ లేదు కాబట్టి ఆయాసపడాలి. నీకు అని చెప్పాలి. అవతలుడు ఏం అనక ముందే